అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేక పార్టీ, అందులో ప్రత్యేకంగా మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మీరు పలుమార్లు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే ఒక ఎంపీ ఎన్నికల్లో 3 స్థానాల కూడా ఒక దళితునికి అంటే మాదిగ జాతికి సంబంధించి సీటు ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాడని మీరు అనుకుంటున్నారా? దళిత సామాజిక వర్గం మొత్తం కూడా మాదిగ సామాజిక వర్గం దీని మీద ఎట్లా ఉంటున్నారు, దానికి ఏం సూచన చేయబోతున్నారు మీరు? విషయం ఏంటంటే సమస్యను బట్టి సందర్భాన్ని బట్టి నా ప్రకటనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. సమస్యను బట్టి సందర్భాన్ని బట్టి నా ప్రకటనలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. నా ప్రధాన సమస్య ఏంటిది? వర్గీకరణ. వర్గీకరణకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఒక సమయంలో వర్గీకరణకు రాజశేఖర్ గారు సపోర్ట్ చేశాడు, నేను సపోర్ట్ చేశాను. ఒక సమయంలో వర్గీకరణకు సపోర్ట్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా నేను సపోర్ట్ చేశాను. మీరు చూడండి, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, నేను, చంద్రబాబు నాయుడు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి గారు బహుశా ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ నేను ఒక వేదికను పంచుకున్నాం. 2018 ఎన్నికల్లో ఖమ్మం వేదికతో పాటు 2018 ఎన్నికల్లో పాటు ఖమ్మం వేదికతో పాటు చాలా వేదికలను రాహుల్ గాంధీతో మేము పంచుకున్న చరిత్ర ఉన్నది. మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఎస్సీ వర్గీకరణ చేస్తామనంటే నేను సపోర్ట్ చేశాను, కానీ ఎస్సీ వర్గీకరణ మీద నిర్లక్ష్యం చేస్తే నేను ఎదుర్కొంటా. ఎగ్జాంపుల్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిననుకో, మరి నేను కొడంగల్లో ఆయనకు సపోర్ట్ చేసిందని ఆయనే చెప్పుకున్నాడుగా. అంతకుముందు, ఇప్పుడు కాదు. అదే సమయంలో మన మల్కాజ్గిరి పార్లమెంట్ అప్పుడు ఎంఆర్పీఎస్ నాకు సపోర్ట్ చేసిన ఆయన చెప్పుకున్నాడు కదా. మరి నేను ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? వర్గీకరణకు నేను న్యాయం చేస్తాను, మీకు అండగా నిలబడతాను, పార్లమెంట్లో మాట్లాడతానంటే నేను సపోర్ట్ చేశాను. కానీ ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మా సీట్లు తగ్గినాయి. ముఖ్యమంత్రి కాదు, ఉదాహరణకు అంతకుముందు కంటే ఓ 3-4 సీట్లు మాకు తగ్గినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు. నేను వ్యతిరేకించా, నా కోసం కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మా మాదిగ బిడ్డలకు న్యాయమైన వాట దక్కాలని నేను కోరుకున్నా, అప్పుడు దక్కలే. మీరు అన్నదే గుర్తు చేశాను. పార్లమెంట్ ఎన్నికల్లో అసలు తెలంగాణలో ఎస్సీలో 170% గల మాదిగలకు ఒక సీటు రాలే. కాంగ్రెస్ పార్టీలో మా మాల సోదరుల ఆధిపత్యం ఎట్లుంటుందంటే మీరు గమనించండి, ఇక్కడ 3 పార్లమెంట్ స్థానాల్లో మాకు ఒక్కటి రాలే. ఆంధ్రప్రదేశ్లో 4 ఉంటాయి ఎస్సీ రిజర్వేషన్లు. ఇక్కడ వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, అక్కడ చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం, అక్కడ 4 కదా. ఇక్కడ గెలిచే అవకాశం ఉన్నది కాంగ్రెస్కు. ఇప్పుడు రిజర్వేషన్ సీట్లన్నీ కాంగ్రెసే గెలిచింది కదా. ఆడ గెలవదు, ఏడా ఆంధ్రప్రదేశ్లో గెలవదు, ఒక్కటి కూడా గెలవదు. ఆడ వైసీపీ టీడీ మధ్యలో యుద్ధం ఉంటుంది. గెలవని చోట 4 చోట్ల కూడా మాకు అవకాశం ఇవ్వాలి ఒకటి. అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినా మేమే గెలవాలి, ఓడినా మేమే ఓడాలి, కానీ మాదిగలకైతే చోటు ఇవ్వమని చెప్పి అక్కడ కాంగ్రెస్ని బిగిస్తుంటారు. అక్కడ 4 చోట్ల కూడా మాదిగలకు ఒక్కటి రాలే, ఓడిపోయే కాడ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచి ఎంపీలు అవుతారని చెప్పి ఎవరైనా ఉన్నది? ఇప్పుడు ఆయన ఓడిపోయే కాడ కూడా 4 సీట్లు కాంగ్రెస్ మాలలకి ఇచ్చింది, మాదిగలకు ఒకటి రానివ్వలే. ఇక్కడ 3 మాకు ఒక్కటి కూడా రానివ్వలే. అంటే అన్యాయం జరిగిన సందర్భం వచ్చినప్పుడు నేను అన్యాయంకు వ్యతిరేకంగా మాట్లాడాలి కదా. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండు కదా, భారతదేశంలో అందరికంటే ముందు నేనే అమలు చేస్తాను అన్నాడు. నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు చెప్పాను, ఎందుకంటే ఆయన తీసుకొని చట్టమే, ఆయన వల్లనే మాకు వర్గీకరణ గతంలో జరిగింది, మేము కొంత మా పిల్లలకు మేలు జరిగింది, ప్రత్యేక ధన్యవాదాలు చెప్పి ఆయన అమలు చేస్తాను అంటుండు. ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఏం చెప్పిండు? నిండు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ త్వరగా నేనే అమలు చేస్తా, ఏబిసిడి వర్గీకరణ ఇతర రాష్ట్రాల కంటే ముందు మేమే అమలు చేస్తాం, సుప్రీంకోర్టును తీర్పును స్వాగతిస్తున్నా, ఎస్సీ వర్గీకరణ కోసం అవసరం అంటే ఆర్డినెన్స్ అని అన్నాడు. నేనేం చేయాలి? ఇప్పుడు నాకు వర్గీకరణ అంశం కదా. ఓకే, రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తామని అంటుండు కాబట్టి నేను ఆయనను అభినందించాను, ధన్యవాదాలు కూడా చెప్పాను. ఇప్పుడు నాకు ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఏదో అపాయింట్మెంట్ ఉన్నట్టున్నది, మీకే చెప్తున్నాను నేను. మా ఎమ్మెల్యేలందరూ ఫోన్ చేస్తున్నారు, 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చిండు సెక్రటరీకి రమ్మని చెప్పి. అట్లనే దామోదర్ రాజు గారు అందుబాటులో లేడు, ఆయన వస్తే పోదామని చెప్పి నేను కూడా వాళ్ళ కబురు చేసి ఇక్కడికి వచ్చాను. ఆయనకు నేను పోయి ధన్యవాదాలు చెప్తాను, మీరు అసెంబ్లీలో మాట్లాడిండు కదా, త్వరగా అమలు చేయండి అని చెప్పి నేను చెప్పి వస్తాను, అంతే. నేనేమిటంటే మల్లికార్జున ఖర్గే కూడా రిజర్వేషన్లకు అడ్డుకున్నాడు ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి చాలా
ఘాటుగా మాట్లాడి ఏఐసిసి అధ్యక్షునిగా ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీతో మీ అంటే స్నేహం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒకవైపు రేవంత్ రెడ్డిని అభినందిస్తూ అంటుంటే ఒకవైపు మల్లికార్జున ఖర్గే గారిని చాలా ఘాటుగా విమర్శించారు మీరు. నేను సూటిగానే చెప్తున్నా, ఎంతో కొంత రేవంత్ రెడ్డి గారినన్నా నమ్ముతా, మా మల్లికార్జున ఖర్గే నమ్మను. అది చెప్పడం కోసమే ఆ మాట అన్న, ఎంతో కొంత మేము రేవంత్ రెడ్డిని నమ్ముతా. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిండు, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే రికార్డే కదా, ఇక ఆయన తప్పించుకోవడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి కదా. ఓకే, నమ్ముతా. ఎందుకంటే మొదటి నుంచి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. ఎవరు? ఎంఆర్పిఎస్ మీటింగ్లు పెట్టిన కాడికి వచ్చిండు, ధర్నాలు చేసిన కాడికి వచ్చిండు, ఢిల్లీకి వచ్చిండు, అంతటా వచ్చేసిండు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఆయన మాటే మొత్తం 100% కాదు కాబట్టి బయట అధిష్టాన వర్గాన్ని ప్రభావితం చేసే శక్తులు మా మాల సోదరులు ఉన్నారు కాబట్టి కొంత అటు ఇటు ఉంటుంది. నేను అయితే కొంత మరి ఆయన మనసులో వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా అంటే ఆయన మనసులో బయట వర్గీకరణకు అనుకూలమే. ఆయన మీద ఒత్తిడి ఏమున్నదో అది తర్వాత విషయం, ఎంతో కొంత నమ్ముతా. కానీ మా మల్లికార్జున ఖర్గే నేను నమ్మ. మల్లికార్జున ఖర్గేనే ఈ సమస్యలకు అడ్డపడుతున్నాడు, వర్గీకరణ సమస్యకు అడ్డం పడుతున్నాడు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను. నేను ఆయన గుల్బర్గా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నేను గుల్బర్గాలో ఒక మీటింగ్ ఆహ్వానించా. వచ్చిండు. ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్, సదాశివన్ కమిషన్ వర్గీకరణ తీర్పు చెప్పింది. మీ కర్ణాటక ప్రభుత్వం ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం వేసింది, దీని మీద మీ అభిప్రాయం చెప్పమన్నా. నేను అసలు కమిషన్ ఏందో నాకు తెలియదు అన్నాడు. వేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయనది ఏ రాష్ట్రం? కర్ణాటక. ఎస్సీ వర్గీకరణ అవసరం లేదనే విషయంలో కమిషన్ పడితే కమిషన్ మీద కర్ణాటక అంతా బగ్గుమంటాంది అనుకూలంగా, కానీ కమిషన్ ఏందో నాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇప్పుడు సిద్ధరామయ్య ఎస్సీ వర్గీకరణ స్వాగతించాడు కదా. ఎవరు? చదవండి. సిద్ధరామయ్య స్టాలిన్ స్వాగతించారు. ఎవరు? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి? కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కాంగ్రెస్ స్వాగతించాడు. మరి ఖర్గే ఎందుకు స్వాగతించలే? ఇటు రేవంత్ రెడ్డి స్వాగతించాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్వాగతించాడు కదా, మీకు చూపించాను కదా. ఓకే, మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన సొంత రాష్ట్రంలో స్వాగతించాడు. ఖర్గే ఎందుకు మౌనంగా ఉన్నాడు దీని మీద? సింపుల్ విషయం. నేను అందుకనే ఆయన నమ్మను అన్న విషయం చెప్తున్నాను నేను. ఇప్పుడు అసలు ఎస్సీ వర్గీకరణ ఒక రాష్ట్రంలో మొదలైంది ఎక్కడ? పంజాబ్లో వర్గీకరణ చేసింది ఎవరు? కాంగ్రెసే. ఎవరు? కాంగ్రెసే. జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 75లో వర్గీకరణ జరిగింది. ఆ పరంపర భాగంగా ఇగో ఇక్కడ దాకా వచ్చేసింది అనుకుందాం. వర్గీకరణ చేసింది ఎవరు? కాంగ్రెసే. ఇప్పుడు మీకు రాష్ట్రపతి ఫోటో చూపించాను కదా. ఎవరిది? రాష్ట్రపతి ఫోటో చూపించాను కదా. ఆయన ఎవరు? దళితుడే. ఎవరు? కేఆర్ నారాయణ్. 99లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయవచ్చు అని చెప్పి ఆర్డినెన్స్ ఇచ్చింది ఆయనే, ఆదేశాలు ఇచ్చింది ఆయనే. ఆయన ఎవరు? కేరళ. మరే ఎస్సీ వర్గీకరణ మీద నా దగ్గర కాంగ్రెస్ అనుకూలం అనడానికి 100 స్టేట్మెంట్లు ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, వాళ్ళ రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. సోనియా గాంధీ ఎక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చింది? ఉత్తరప్రదేశ్. రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి గెలుచుకుంటూ వచ్చింది? ఉత్తరప్రదేశ్. వాళ్ళందరూ ఎక్కడి నుంచి గెలుచుకో? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ 2012 మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ ఉన్నది, మేము అమలు చేస్తామని చెప్పి. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఓకే, ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు ఉంటుంది. ఓకే, సోనియా గాంధీ అప్పుడు ఉంటుంది. కర్ణాటకలో సిద్ధరామయ్య చెప్తాడు, అందరూ చెప్తారు, రాజశేఖర్ గారు చెప్తాడు, ఖర్గే మాత్రం చెప్పాడు. ఏంటి మరి ఇది? నేను చెప్తున్నాను, ఖర్గే వాళ్ళ కులానికే నాయకుడు, దళితులందరికీ నాయకుడు కాదు. ఎవరు? ఖర్గే అనేటైనా వాళ్ళ కులానికి మాత్రమే నాయకుడు. చలవాదే అయినా, అంటే ఇటు మాలల సమానం అని అనుకుంటారు వాళ్ళు, చలవాదే వాళ్ళకు మాత్రమే నాయకుడుగా ఉంటాడేమో, కానీ ఆయన దళితులందరికీ నాయకుడు కాదు. సేమ్ టైం అసలు రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నాడు? సోనియా గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నది? ఉషా మేర కమిషన్ వేయించింది ఎవరు? సోనియా గాంధీ కాదా? వర్గీకరణ తీర్పును ఎందుకు స్వాగతించలేకుండా పోయినరు? రాహుల్ గాంధీ గారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ మీట్ ది ప్రెస్ జరిగింది, ఎడిటర్ సమావేశం జరిగింది రాహుల్ గాంధీతో.
రాహుల్ గాంధీతో జరిగిన ఎడిటర్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిండు కదా. యూపీఏ పార్టీలన్నిటిని వాళ్ళ అభిప్రాయం అనుకూలంగా తీసుకొని యూపీఏ మొత్తం సపోర్ట్ చేస్తానని చెప్పిండు కదా. చెప్పినప్పుడే కదా ఆయనతో నేను కలిసి తిరిగింది. గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆయనే చెప్పేసిండు. నోటి మాట కూడా ఉన్నది కదా, రికార్డు ఉన్నది, నోటి మాట ఉన్నది. మరి ఎందుకు మాట్లాడతలేడు? కాంగ్రెస్లో మా మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ పలుకుబడి ఎక్కువ కాబట్టి వాళ్ళు నోరు మూపిస్తుండ్రు. ఖర్గే పక్కనే ఉన్నాడు కదా, ఖర్గే మాట్లాడాడు తీర్పు మీద. రాహుల్ గాంధీతో మాట్లాడనివాడు, వాళ్ళ పలుకుబడి అట్లున్నది. ఖర్గే సంగతి ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా తెలుసుకుంటాం. ఇక్కడనే కాదు, ఆయనను వదలను. రేవంత్ రెడ్డిని అయినా కొంత సమయంలో నేను అభినందిస్తా, అవసరం ఉంటే నేను అది ఆయనకు అభినందనలు చెప్తా. ఎందుకు? స్వాగతించిండు. నేను సిద్ధరామయ్యని అభినందిస్తా, స్వాగతించిండు. ఆయన రాష్ట్రం ఎందుకు మౌనంగా ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కర్ణాటక ఎస్సీ వర్గీకరణ మేనిఫెస్టో పెట్టిండు కదా, ఇది కర్ణాటక మేనిఫెస్టో. అంతేకాదు చేవేళ్ళ డిక్లరేషన్ చేసింది ఎవరు? చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది ఎవరు? ఖర్గేనే. మరి ఖర్గే ఎందుకు మాట్లాడతలేడు? చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఏమున్నది చూడండి బ్రదర్. ఖర్గే చేతుల మించే కదా డిక్లేర్ అయింది. ఇగో ఎస్సీ వర్గీకరణ దామాష ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను పెంచడంతో పాటు ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసిడి అమలు చేస్తామని చెప్పేసిండు. ఎవరి చేతుల మీద వచ్చింది ఇది? మొదటి పేజే బ్రదర్, ఇంకా పేజీ నెంబర్లు కూడా తిరగాల్సిన అవసరం లేదు. మొదటి పేజే. నమ్మించే కాడ మొదటి కాడ ఉంటారు, అమలు చేసే కాడ చివరి కూడా ఉండరు. మొదటి హామీ, మొదటి పేజీ, మొదటి హామీ. నమ్మించే కాడ మొదటి. ఈయన ఖర్గే చేతుల నుంచి బ్రదర్, ఫోటో కూడా ఉన్నది కదా, ఇగో చూడండి. ఖర్గే చేతుల మీదనే వచ్చేస్తుంది. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఖర్గేకు తెలియకుంటుంటుందా? అంటే నమ్మించే కాడ మాత్రం ఉంటారు, కానీ పరిష్కారం అయ్యేటప్పుడు మాత్రం కుట్రలు చేస్తారా? ఖర్గే ఎస్సీ వర్గీకరణ స్టేట్మెంట్ ఇవ్వనండి. ఇక్కడి నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. ఎస్ఆర్ నో, అనుకూలమా కాదా? నేనేం బ్రతిమలాడ మేము. నీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పు. ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పు. కర్ణాటకలో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పు. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఎందుకు హామీ ఇచ్చారో చెప్పండి. పంజాబ్లో ఎస్సీ వర్గీకరణకు ఎందుకు అమలు చేశారో చెప్పండి. మీ భాగస్వామ్య పార్టీ ఇండియా కూటమి ప్రధాన భాగస్వామ్యం ఎవరు? ఇప్పుడు అమలుకు అడ్డంకి ఏం లేదు కదా, అమలు చేస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ 2 రాష్ట్రాలు అమలు చేస్తున్న కాడ 3వ రాష్ట్రంగా నేను మొదలుపెట్టిన రాష్ట్రంగా అమలు చేయమని కోరుతాను. కానీ మళ్ళీ నేను అటువైపు ఎందుకు పోతా? సుప్రీంకోర్టులో ఈ జడ్జిమెంట్ రాకపోతే గాంశంకే ముందుకెళ్ళాలి. సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మసభ తీర్పు ఇచ్చినప్పుడు నేనేం చెప్పాలి? కాబట్టి నేను అటు వెళ్ళాను.